ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను హమాస్ అంగీకరించింది. ఈ తాజా పరిణామాలను భారత్ స్వాగతించింది. అయితే ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ ఖైదీలను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కొన్ని అంశాల్లోని విషయాలపై చర్చలు జరపాల్సి ఉండేదని పేర్కొంది. ఈ చర్చలు వెంటనే జరగాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ సందర్భంగా యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. ట్రంప్ ప్రణాళికపై హమాస్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. బందీల మొత్తాన్ని కూడా అప్పగించేందుకు మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనకి హమాస్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైందే తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై భీకర దాడి చేసింది. భీకర దాడి చేయటానికి ముందు దాదాపుగా వందలాది మందిని ఇజ్రాయెల్ ప్రజల్ని హమాస్ బందీలుగా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సంవత్సరాల కాల పాటు నడిచిన యుద్ధానికి ఓ ముగింపు దశగా చేరిందా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే పెద్దన్న పాత్ర పోషించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని 20 సూత్రాల నియమావళి అంటూ కూడా ఒక 20 సూత్రాలను 20 కండిషన్స్ ను హమాస్ ముందుంచారు. హమాస్ ఈ యొక్క 20 కండిషన్లు ఒప్పుకోకపోతే తలకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ట్రంప్ దెబ్బ కన్నా ఇజ్రాయెల్ మోత మోగిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ మోత దెబ్బకే హమాస్ ఇజ్రాయెల్ దగ్గర కాలబేరానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. భీకర దాడులతో, భయంకరమైన దాడులతో, యుద్ధ విమానాలతో, సైనిక విన్యాసాలతో హమాస్ ని గాజాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్ ని తట్టుకోలేకే కాలబేరానికి వచ్చినట్టు కూడా హమాస్ తెలుస్తా ఉంది. మొత్తానికి గాజాలో యుద్ధానికైతే శాశ్వత పరిష్కారం దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై అయితే హమాస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించడంతో ఆ యుద్ధం ముగింపు దశకి చేరుకుంది అన్న ఆ ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ఆ ముగింపు పలికి పశ్చిమాసియాలో శాంతిని నిలిపేందుకే ఈ యొక్క ప్రణాళికను రూపొందిస్తున్నానంటూ కూడా ట్రంప్ వారం రోజుల క్రితం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే 20 సూత్రాల నియమావళిని ఒప్పుకోకపోతే నరకం తప్పుదంటూ కూడా అల్టిమేట్ జారీ చేశాడు ట్రంప్. ట్రంప్ జారీ చేసిన అల్టిమేట్ హెచ్చరికలతోనే కొంతమేరకు దారికి వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిలో నిబంధనల ప్రకారం దాదాపుగా హమాస్ తన ఆధీనంలో ఉన్న బందీలందరినీ కూడా 72 గంటల లోపే విడుదల చేయాలని, ఆయుధాలను విడిచిపెట్టి పరిపాలన నుంచి తప్పుకోవాలని ట్రంప్ సూచించిన వాటిల్లో ప్రధానంగా ఉన్న అంశాలు. దాదాపు ఇప్పటికి 72 గంటల్లోపు ఖచ్చితంగా హమాస్ బందీల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మొత్తాన్ని ఒక్కరితో సహా మొత్తాన్ని విడిచిపెట్టని పక్షంలో నరకం హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ట్రంప్ వదిలిన కొన్ని సూత్రాలకు ఆయన అంగీకారం తెలిపారు. అలాగే ప్రణాళికను అంగీకరించని పక్షంలో నరకం తప్పదంటూ ట్రంప్ హమాస్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హమాస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిబంధనలకైతే మొత్తానికి తలకిందినట్టు తెలుస్తా ఉంది. బందీలు విడుదల విషయంలో మధ్యవర్తుల చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా హమాస్ ప్రకటించడంతో యుద్ధం ముగింపు దశకి చేరింది అన్న ఇదైతే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా గాజా పరిపాలనను స్వతంత్ర టెక్సోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు కూడా హమాస్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో కొంత మేరకు హమాస్ నుంచి గాజా విడుదలవుతుందని కూడా అనుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రణాళికలో పలు అంశాలపై పాలస్తీనా వర్గాలతో సంప్రదింపులు అవసరం అంటూ కూడా హమాస్ తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ట్రంప్ ఒక ప్రణాళిక ప్రకారం ఒక మొదటి దశ అమలు చేశారనుకోవచ్చు. మొదటి దశ 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇజ్రాయెల్ అరబ్ తదితర ముస్లిం దేశాలన్నీ కూడా అనుకోవచ్చు. దాదాపుగా ఆ ఇజ్రాయెల్ అరబ్ ముస్లిం దేశాల నుంచి కూడా కొంత మేరకు ఆ ట్రంప్ నియమించిన ట్రంప్ పెట్టిన నియమావళికి 20 సూత్రాలకి అందరూ ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. బందీలు విడుదలకు హమాస్ మొగ్గు చూపటం శాంతి దిశగా పడిన ఒక కీలక అడుగు. అంతర్జాతీయ వర్గాల ప్రకారం అయితే ఇది ఒక శాంతి ఒప్పందం అని చెప్పుకోవచ్చు, ఇది ఒక శాంతి మార్గం అని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనిపై తుది ఒప్పందం కుదిరి గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హమాస్ నిర్ణయం దరిమిలా గాజాపై ఆ బాంబు దాడులను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్ కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇజ్రాయెల్ కూడా కొంత మేరకు మెత్తబడింది. దాడులను కొంత మేరకు దాదాపుగా ఆపినట్టే అనుకోవాలా. ఇంతలో ట్రంప్ మొదటి ప్రణాళిక దశను తక్షణం అమలు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కార్యాలయం రాత్రి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శాశ్వత శాంతికి హమాస్ సిద్ధంగా ఉందా లేదా అన్నది మాత్రం ఏదైతే మొదటి దశ ట్రంప్ చేరుకున్నారు, మొదటి దశనైతే చర్చల వరకు తీసుకొచ్చారు. మొదటి దశ 100% సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కానీ శాశ్వత శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న అయితే ఇక్కడ ఉత్పన్నమవుతుంది. స్వతహాగా కూడా శాంతిని కోరుకొని శాంతిని ఇష్టపడని శాంతికి దూరంగా ఉండే హమాసు శాంతి ఒప్పందానికి అడుగులు ముందుకేస్తుందా అనే ప్రశ్న అయితే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. గాజాలో శాంతించగల ఏకైక వ్యక్తిగా తనను తాను ఇప్పటికే ట్రంప్ అభివర్ణించుకుంటున్న పరిస్థితి ఉంది. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ కు మద్దతుగా ఆయన మొదటగా వత్తాసు పలికారు, ఇప్పుడు వత్తాసు పలికారు. ఎప్పటికి కూడా ఇజ్రాయెల్ వెనక ఆయన ఉంటానని పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే హమాసు శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ తాను నమ్ముతున్నట్లు నిన్న ప్రకటించాడు. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలని ఇజ్రాయెల్ కూడా సూచించారు. సూచించిన తర్వాత బందీలను సురక్షితంగా త్వరలో బయటకు తీసుకురావచ్చని ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో ప్లాట్ఫామ్ గా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నెతన్యాహు కార్యాలయం కూడా ఇజ్రాయిల్ నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా ఆ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉందంటూ కూడా నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. ఆ సూత్రాలకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఇది అధ్యక్షుడు ట్రంప్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని కూడా ఆ సోషల్ మీడియా వేదికగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ ఇజ్రాయిల్ హమాసు యుద్ధం ఓ తుది దశకు చేరింది. మొదటి దశ సక్సెస్ అయింది. కాకపోతే స్వతహాగా ఆ శాంతిని కోరుకొని హమాసు ఈ శాంతి ప్రణాళిక శాంతి ఒప్పందాన్ని ఒప్పుకుంటుందా అనేది అయితే వేచి చూడాల్సిన ఆ పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.